శుభలేఖలు ఏం చేసావా? పిల్ల తెల్లగా ఉందన్నాయ్, లవ్ చేసేసాను. ఒరే వద్దురా అన్నాయ్, అందరికి శుభలేఖలు ఇచ్చేసానన్నాయ్. వద్దురా. తప్పకుండా రావాలన్నాయ్. రే వద్దురా. అలాగే తమ్ముళ్ళని కూడా తీసుకొచ్చాయన్నాయ్. వద్దురా అన్నాయ్, నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాయ్. తప్పకుండా తమ్ముళ్ళందరూ తీసుకొచ్చేయాలన్నాయ్. భగవంతుడా, నీ బిడ్డని కాపాడు తండ్రి. ఈ పసుపు కుక్కలు కలకాలం ఉండాలి. చల్లగా ఉండి బాబు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అన్నాయ్. కొత్త పెళ్లి కొడక. ఇదేంటన్నాయ్? నీ పేరున మార్కెట్లో ఓ షాప్ రాయించాను. కూలీగా ఎన్నాళ్ళు కష్టపడతావు, ఇక నువ్వు యజమానివే. లేదే ఏంట్రా పైడి? నిమిషానికి 20-30 సార్లు తమ్ముడు పైడి తల్లి, తమ్ముడు పైడి తల్లి అని పిలిచేవాడివి. ఏదో మాట వసుకలా అంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడి నుంచి పిలిచావన్నాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. భలే వాడి ఎవరికి తెలియకుండా ఎప్పుడు రెడీ చేసావు? మన కూడా ఉన్నవాడని మనం చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. నువ్వురా. బాబా నువ్వురా. ఆఖరి రోజు జనం ఎక్కువ వస్తారు కాబట్టి బళ్ళన్నీ ఊరు చివరి పెట్టుకోమందా. అలాగేనండి. చెప్పమ్మా. నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా నాన్న? అదేం లేదమ్మా, తిరునాళ్ళ ఏర్పాట్లో ఉన్నా. నాన్న, చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతి విషయాన్ని నా ఇష్ట ప్రకారమే చేసేందుకు అనుమతిచ్చారు. కానీ నా పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారం అని అన్నారు. నాన్న, నేను ఇక్కడ ఒక ఆయన్ని కలిశాను. మన కుటుంబానికి ఆయన అన్ని విధాలా తగినవారై ఉంటారు నాన్న. తప్పకుండా ఆయన మీకు నచ్చుతారనే నమ్మకం నాకుంది. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను నాన్న. నేను ఆయన్ని లవ్ చేయొచ్చా నాన్న? లోకంలో లవ్ చేయనాన్ని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురు నువ్వే అవుతావమ్మా. ఆ అబ్బాయిని తీసుకురా, కూర్చుని మాట్లాడుకుందాం. తప్పకుండా తీసుకొస్తాను నాన్న. సంక్రాంతికి ఎడ్ల బండిలో తిప్పినట్టు మమ్మల్ని వాడు జీపులో తిప్పుతున్నావా? ఏంటన్నయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గోమతీదేవి ఆ అమ్మాయి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారట. మీ అందరి సాక్షిగా మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయబోతున్నా. పోయి బయలు. ఆ దేవుడే కాపాడాలి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. లేదు, చెప్పండి. మీరు తప్పుగా అనుకోనంటే. అనుకోను, చెప్పండి. మీరు నాకు నచ్చారు. మీకు